ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం విఠలనగర్ ఏరియాలో ఉన్నాం. మనం ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే రేషన్ డీలర్లు, మరి రేషన్ డీలర్ల కోసం జరుగుతున్న వ్యవస్థ కోసం ఇక్కడ తనిఖీలు జరుగుతున్నాయి. నిన్న రాత్రితో పోల్చుకుంటే ఇక్కడ జరిగిన ఒక సంఘటన, మరి రేషన్ షాప్ నెంబర్ వచ్చేసి 30 షాప్ లో జరిగిన కొంతమేరకు అవినీతి, పూర్తి స్థాయి అవినీతి అన్న విషయం పూర్తిగా అవగాహన చేసుకోవడం కోసం ఇక్కడికి జిల్లా అధికార యంత్రాంగం కదిలి రావడం జరిగింది. మరి ప్రస్తుతం మనం రేషన్ షాప్ నెంబర్ 30 దగ్గరలో ఉన్నాం. ఒకసారి చూద్దాం అసలు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది. ఈ యొక్క రేషన్ షాప్ ను ఇక్కడ వీళ్ళు ఎందుకు సీజ్ చేశారో కూడా మనకు కనబడుతుంది. సీజ్ చేసిన విజువల్స్ ను కూడా చూస్తున్నాము. అదే విధంగా మన యొక్క ఛానల్ ద్వారా అందిన వివరాలు కావచ్చు, లేదంటే ఇతర మీడియా మిత్రుల ద్వారా అందిన వార్తలు కావచ్చు, మరి అందులో ఉన్న వీడియోల ద్వారా, మరి అందులో ఉన్న బస్తాలు ఎన్ని, మరి అవి ఎక్కడికి తరలిస్తున్నారు, మరి అవి వినియోగదారులకు అంటే లబ్ధిదారులకు అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఇతరత్ర అక్రమ దారి కోసం, అక్రమ దందా కోసం పంపించే ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయాలను కోసం మనం ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం తనిఖీలు చేస్తున్నది. మరి వారి ద్వారా వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి ముందుగా షాప్ అంతా చూద్దాం. మనం వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి, మరి ఈ యొక్క దందా కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, మరి అది దందా అనుకోవచ్చా లేదంటే లబ్ధిదారుల కోసం అనుకోవచ్చా అనేది ఇంకా మనం నిజ నిర్ధారణ అనేది కాలేదు. నిజ నిర్ధారణ తర్వాత చూసుకోవచ్చు. ఒకసారి చూస్తే ఇది అధికార వైఫల్యం అనే చెప్పుకోవచ్చు. అక్కడ బోర్డు ఉంది, జాతీయ ఉత్పత్తి సంబంధించిన పేరు లేదు. మరి అది ఎవరి షాపు, ఎంత నెంబరు అన్న విషయం పూర్తిగా ప్రజలకు అవగాహన ఉండాలి. మరి అలాంటి అవగాహన కార్యక్రమాలు అందించలేదు. మరి ఇక్కడ జిల్లా అధికారులు కూడా ఉన్నారు, ఒకసారి వారిని కూడా అడుగుదాము. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు డంప్ చేసిన బియ్యం, కింద వేసిన బియ్యాన్ని, అంటే ప్రజలకు ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రతిష్టాత్మకంగా ఒక వ్యవస్థను నెలకొల్పుతుంది. అదే రేషన్ బియ్యం అని చెప్పుకోవాలి. అట్లాంటి కార్యక్రమం జరుగుతున్నా కూడా ఈ యొక్క దందానా లేదంటే ఆక్రమణ అనేది మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. మనం ముందుకొచ్చి ఇంకొకసారి చూడొచ్చు ఇక్కడ ఎంత ఉంది, వివరాలు ఎట్లా ఉన్నాయి. మరి అటువైపున జిల్లా అధికార యంత్రాంగం ఉంది, ఇటువైపున డీలర్ షాపు నడిపిస్తున్న వ్యక్తులు, యజమానులు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో, ఎట్లాంటి వ్యవస్థ ఉంటుందో కూడా చూద్దాము. ఒకసారి పూర్తి స్థాయి పంచనామా జరిగిన తర్వాత మనం జిల్లా యంత్రాంగం తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పూర్తి స్థాయిలో అసలు ఈ గోదావరిఖని పట్టణంలో ఉన్న అక్రమ రేషన్ దందా బియ్యం మరి ఎక్కడ నుంచి ఎంత మేరకు జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది, పోలీస్ శాఖ కావచ్చు, సివిల్ సప్లై శాఖ కావచ్చు, అనేక రకాలుగా ఈ యొక్క దందాన్ని అక్రమ కట్టడం కోసం, అక్రమంగా దందా చేస్తున్న వారిని అడ్డుకట్ట వేయడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఇది ఇలానే కొనసాగుతుంది. పూర్తి స్థాయిగా మనం జిల్లా యంత్రాంగం తోటి మరికొద్ది క్షణాలలో తెలుసుకుందాము, చూద్దాం, వెయిట్ చేద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా మనం పూర్తి స్థాయి విజువల్స్ లను అందించే ప్రయత్నం చేద్దాము. ఇది నిర్లక్ష్యమా మరి లేదా వేరే ఏదైనా అన్న విషయం గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం చూడొచ్చు ఇప్పుడు జిల్లా సివిల్ సప్లై అధికారి మనతో ఉన్నాడు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ అక్రమ రేషన్ దందా అంటున్నారు, మరి ఇది నిజమా అబద్ధమా, మరి ఇక్కడ పంచనామా కార్యక్రమాలు కూడా ముగుస్తున్న సందర్భంగా మరి ఏం చెప్తారో ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, చెప్పండి సార్, అసలు ఏంటి విషయం, ఏంది పంచనామా ఇది? నిన్న రాత్రి మాకు 6:38 ముగ్గురు విలేకరులు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇక్కడ ఈ షాప్ నంబర్ 30 సురేష్ అనే వ్యక్తి అక్రమంగా ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించిన బియ్యాన్ని ఏంటంటే గవర్నమెంట్ సప్లైడ్ గన్నీ బ్యాగ్స్లో నుంచి తీసేసి ప్రైవేట్గా వైట్ గన్నీ బ్యాగ్స్, అంటే వైట్ నైలాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి బయటికి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అది మీరు నిర్ధారణ చేశారా? చెప్తా వినండి. వీడియో షేర్ చేశారు, వీడియోస్ చూసాము. వెంటనే ఉన్న ఆర్ఐని పంపించాము ఇక్కడికి. పంపించి చూసేసరికి ఆయన కూడా వచ్చి చూశాడు. విలేకరులు అప్పుడు అక్కడే ఉన్నారు. చూసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆయన షట్టర్ మూసి వెళ్ళిపోయాడని చెప్పాడు. తర్వాత మళ్ళీ మా ఆర్ఐ వచ్చిన తర్వాత షట్టర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏవైతే ప్లాస్టిక్ బ్యాగ్స్లో ప్యాక్ చేసిన రైస్ అయితే లేవు, అన్ని కింద బారబోసున్నాయట. సో వాళ్ళ చెప్పిన వెర్షన్కి వీళ్ళ చెప్పిన వెర్షన్కి తేడా ఉంది కాబట్టి వెంటనే మేము పోలీసులు పిలిపించాం. పోలీసులు కూడా డీలర్ని తీసుకెళ్ళి పిఎస్కి తీసుకెళ్లారు, విచారించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ మేము ఏంటంటే నిన్న సీల్ చేసి మళ్ళీ ఇవాళ ఓపెన్ చేసాం. మా ఉన్న డీటీసీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అంతా మేము ఇక్కడికి వచ్చి హాజరయ్యాం, చూసాము, వెరిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే పీడిఎస్ బియ్యం ఏదైతే కింద పారబోస్తున్నాయో అవి కూడా మేము 50 కిలోస్ బ్యాగ్లో ప్యాక్ చేసి మొత్తం చేస్తే కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే సరిపోయింది ఏదైతుంది. కానీ ఇంటెన్షన్స్, మోటివ్ అయితే క్లియర్గా బహిర్గతం అవుతుంది. ఒక ఇల్ మోటివ్ ఉంది, డైవర్ట్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్ అది ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది.
దాని తర్వాత వీడియో క్లియర్గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ ఆన్ అవర్ హ్యాండ్. వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. తర్వాత మన దగ్గర చూడాల్సింది ఏంటంటే స్టాక్ బోర్డ్ లేదు, ప్రైస్ బోర్డ్ లేదు, రిజిస్టర్స్ లేవు, లైసెన్స్ లేదు. దీస్ ఆర్ ఆల్ సఫిషియంట్ టు ప్రూవ్ దట్ హీ ఈస్ రిసార్టింగ్ టు ఇల్లీగల్ యాక్టివిటీస్. Definitely we will bring it to the notice of our collector civil supplies to take deterrent action against him. ఎట్లా ఉండబోతుంది ఇంకా యాక్షన్ అంటే మనం రిపోర్ట్ చేస్తాం. అదేనండి, ఇప్పుడు లైసెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే, లైసెన్స్ ఆయన దగ్గర ఉందంటున్నాడు, తీసుకురావట్లే. ఖచ్చితంగా లైసెన్స్డ్ ప్రమైసెస్లో లైసెన్స్ ఉండి తీరాలి, ఆయన లేదంటున్నాడు. సో అది కూడా మేము అందులో వన్ ఆఫ్ ది ఇర్రెగ్యులారిటీస్ కానీ పరిగణించి రాసాము. సో రేపు పొద్దున ఆయనకి తీసుకెళ్ళి మనం అన్నీ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మీరు వీడియోస్ షేర్ చేస్తారో ఆ వీడియోస్ని కూడా మేము ఏంటంటే సిడీస్గా తయారు చేసి అది కూడా కలెక్టర్ గారికి నివేదిస్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎట్లా ఉండబోతుంది సార్ అంటే కార్పో ఇప్పుడు ఇక్కడ ఉన్న అక్రమ దందాలపైన మీరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే మనం 33 కేసులు రేషన్ షాప్ డీలర్ల మీద మనం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంట్రోల్ ఆర్డర్ 2016 ప్రకారం ఏవైతే వారికి పెనాల్టీస్ ఉన్నాయో, రికవరీస్ ఉన్నాయో, వాటిని చట్టబద్ధంగా మనం చేస్తున్నాం. సో వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది. పూర్తిగా ఎవరు చేస్తున్నారో కన్ఫర్మేషన్ క్లారిటీగా కనబడుతున్నా కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ఈ కేసులో మనకి ఏమవుతుందంటే, మోడస్ ఆపరండి అనేది ఏమవుతుందంటే మనం ఎస్టాబ్లిష్ చేయలేము. ఎందుకంటే వాడు తీసుకెళ్లాలనుకున్నాడు కానీ బయటకు తీసుకెళ్ళలేదు. ఈ లోపల ఇదంతా జరిగిపోయింది. బియ్యం ఇక్కడే పారబోసేసాడు, వెళ్ళిపోయాడు. సో ఎక్కడ తీసుకెళ్తుంది ఏమైనా ఏమవుతుందంటే ఆయన పోలీసులు మన విచారణ చేస్తారన్నమాట. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్లో భాగం. ఇప్పుడు మనం ఇది చూసాం, గ్రౌండ్ బ్యాలెన్స్ చూసి చెప్తాం. రేపు పొద్దున్న కలెక్టర్ గారు చెప్పిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలో చూస్తాం. అదేనండి, ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయాలన్నమాట. చేయడం అయితే తప్పు చేశాడని మనకు ఓపెన్ అవుతుంది. 10 క్వింటాల్ కదా, గ్రౌండ్ బ్యాలెన్స్ ఇవి ఓపెన్ ఉన్నాయి. కానీ ఆయన పెట్టింది అంటే 9-10 బ్యాగులు రెడీగా పెట్టుకున్నాడు షిఫ్ట్ చేయడానికి. అది మనకి వీడియో షేర్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే. సో మనకు అది ఎవిడెన్స్ ఉంది కాబట్టి మనం దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకో మనిషి తీసుకొస్తే సరౌండింగ్ కావాలి మనం. కదా సార్ చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ అక్రమం జరగడానికి అంటే ఏదైతే ఇక్కడ బియ్యాన్ని తరలించడానికి ప్రయత్నం చేశాడు, గన్నీ బ్యాగ్స్ కాకుండా ఇక్కడికి ఈ యొక్క షాప్ నెంబర్ 30లోకి ప్లాస్టిక్ సంచులను తీసుకురావడం జరిగింది. మరి మాకు కనుక వచ్చిన సమాచారం ద్వారా అంటే మాకు ఏదైతే వీడియో షేర్ అయిందో దాని ద్వారానే మేము మాట్లాడుతున్నాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కావచ్చు లేదంటే ప్రస్తుత సమయాల అక్రమ దందాలపైన అడ్డుకట్ట వేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామని వారు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ మహేష్ తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.